హాయ్ సార్, మీ పేరు ఏం పేరు? నా పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి. ఎక్కడి నుంచి సార్ ఇది? ఏ ఊరు? కందుకూరు మండలం, కందుకూరు డిస్టిక్, కందుకూరు మండలం, ఓకే. కందుకూరు మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఓకే సార్, ఇవి డైరీ ఫామ్ ఎలా నడుస్తుంది? బాగానే నడుస్తుంది. బాగుందా సార్? ఇప్పుడు దానాలు గిన్నెలు ఒకవేళ పాలు పెరగడానికి ఏమన్నా ఆవులకి ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే ఏం చేస్తారు? అంటే అది కాల్షియం మినరల్ మిక్చర్ కంపల్సరీ వేసుకోవాలి. ఓకే. 3 నెలలకు ఒకసారి ఏంది నటలకు మందు వేసుకోవాలి. ఓకే. లివర్ టానిక్ కాపుకోవాలి. ఓకే. అన్ని మంచిగా మేసుకొని మంచిగా చూసుకోవాలి. ఓకే. ఈ హెచ్ఎఫ్ ఆవులు అన్ని నా తానా. ఓకే. ఈ 5 ఆవులే నేను తెచ్చినాయి. ఇవి లేగలు ఇవన్నీ నాయే, ఇంటి తరపులు. ఓకే. లేగలు పెంచుకుంటే బెనిఫిట్. ఓకే. అయితే ఆవులకు ఏంది 1,20,000, 1,50,000 చెప్తారు. ఓకే. 1,50,000 పెట్టి తెచ్చిన ఆవు కూడా మన దగ్గర ఆవు ఉంది. ఈ ఆవు 2 ఈత, ఈత మూడో ఈత, పూటకు 12 లీటర్లు ఇస్తాయి ఆయన. ఓకే. బెనిఫిట్ అయితే కాకపోతే ఏంటంటే కష్టం ఎక్కువ ఉంటది. పెంచాలి, పెంచాలి. వీటికి కూడా కష్టం ఎక్కువ ఉంటది. ఊరికే పెండ తీయాలి, కడగాలి, అని చేయాలి. చేసిన తర్వాత పాలకు రేటు లేదు. ఇప్పుడు పాలకు రేట్ లేదు. 35-36 రూపాయలు పడుతున్నాయి. ప్రైవేట్ డైరీకి వస్తా. జర గవర్నమెంట్ సార్దార్ చేసి వాటికి ధర పెంచితే మేము మంచిగా బతాం. ఓకే సార్. ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తారా? సలహా అంటే వాళ్ళకి జరగనన్న అనుభవం ఉండాలి. ఓకే. ఇప్పుడు అప్పుడు చెలకావులు ఉండేది. అవునవును. చిన్న బలరు ఉండేది. అవును. ఆ బలరతోటి నాయనలు పని చేసేది. అవునవును. జర్రనన్న ఓపిక ఉండి మధ్య దాని గురించి తెలిసి ఉంటే ఫస్ట్ 2 ఆవులో 3 ఆవులో ఇట్లా తెచ్చుకోవాలి. ఏకదం 10 ఆవులను తెచ్చుకుంటే అయితే అనుభవం మీకు తెలియక మనకు తెలియక లాస్ అయితే. ముఖ్యంగా వచ్చే వ్యాధి ఏంటంటే సంకవాపు. ఓకే. దాన్ని ఎలా చేయాలి? ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేయాలంటే డాక్టర్ని సంప్రదించాలి. మనము ట్యూబ్లు ఎక్కియాలి, ఇంజక్షన్ చేయాలి. ఒక్కొక్కసారి అది పేలు కూడా అవుతుంది. ఒక పూట ఊకున్నాం అనుకో, ఒక రొమ్ము పోతుంది. ఒక రొమ్ము మొత్తానికి రొమ్ము పోయే వారికి ఏమైతుంది? మనకు ఆవులో లాస్, పాలలో లాస్ ఇట్లా ఉంటుంది. ఓకే.